मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मधुसूदन मुष्टिकासुरचाणूरमल्ल मल्ल विशारद मधुसूदन मुष्टिकासुरचाणूरमल्ल मल्ल विशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देव मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदसा सरि ग पद स द प गरि पगरि सदसा स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदसा सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदसा द प गरि पगरि सदसा द प गरि पगरि सदसा तकदरि कुकुतन किट तकदीं तकदरि कुकुतन किट तकदीं तकदरि कुकुतन किट तकदीं तकदरि कुकुतन किट तकदीं
చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 చేస్తాడే మాట కలిపాడంటే మళ్ళీ చేసేస్తాడే అయ్యో ఆపలిచాము ఆశలెక్కెడతాడే మంచోడమ్మా మంచోడనుకుంటే అడ్డెడ్డెడ్డెడ్డె మంచాలెక్కి మల్లెలు చల్లాడే ఆ తిరబన్నా చెరలంతా వింటా వింటా పడుతూ ఉంటే తుడుకెట్ట దాక్కుంటాదే ఒప్పుల గుప్ప ఉంపుల తిప్ప సొప్పుల తెప్ప ముద్దుల డప్ప నాకేం తెలుసే ఇది తప్ప బ్యాక్ బెంగళూరులో కలిసాం ఫర్ ద ఫస్ట్ టైం. ఆ రోజు బాగానే మాట్లాడాం. ఐ థింక్ 2-3 hours బాగానే మాట్లాడాం. ఏంటి తనకున్న ఒక కంప్లైంట్ ఏంటంటే, ఆ రోజు మేము వెళ్ళినప్పుడు హోటల్లో ఫుడ్ పెట్టలేదు, వాళ్ళు ఫుడ్ పెట్టలేదని ఇప్పటికీ కంప్లైంట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఐ థింక్ దాని తర్వాత ఒక 3 months మాట్లాడి
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తాం. సారీ నువ్వు వెళ్ళింది వాళ్ళు వీడియో తీస్తున్నారు, మళ్ళీ వస్తాం పిలుస్తా. ఫైన్. మ్యాట్రిమోనీ త్రూ మీట్ అయ్యాం. తర్వాత దూరం అని చెప్పారు. దెన్ అనంతపూర్లో బెంగళూరులో వెళ్తే కలిసా. ఆ తర్వాత 1 year లేటర్ దుబాయ్లో కలిసాం ఒకసారి, ఒక 2-3 days. దెన్ ఐ థింక్ దట్ వాస్ ద ఫైనల్ కాల్ అన్నట్టు. వీ హ్యాడ్ టు డిసైడ్, హ్యాడ్ టు కాదు, లైక్ వీ వర్ సార్ట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్. ఇంకా యా, దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. నాకు చాలా షార్ట్ ఫ్యూజ్, అది కనిపించదు, బట్ నార్మలీ చాలా షార్ట్ ఫ్యూజ్, హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అండ్ తను కూడా షార్ట్ ఫ్యూజ్. ఇట్స్ ద వే వీ హ్యాండిల్ ఈచ్ అదర్. వేరే వాళ్ళు ఎవరైనా అయితే మాకు గొడవలు అవ్వలేదని కాదు, బట్ ఐ థింక్ ఒక ఈజ్తో నడుస్తాయి. ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఐ థింక్ చాలా ఫాస్ట్గా ఈజీగా రిజాల్వ్ అవుతాయి. లాస్ట్ కౌంట్ ఒక 1 year పైన. అంటే ఫస్ట్ కలిసింది 2 years బ్యాక్, 2024 మేలో. బట్ యాక్చువల్ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం సీరియస్గా మాట్లాడాం. లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంలో. చాలా గుడ్ లిజనర్ అండ్ ఇంక్రెడిబుల్ మెమరీ. దొరికిపోతా అన్నిటికీ ఈజీగా. బట్ జస్ట్ కిడింగ్. బట్ నచ్చింది ఏంటంటే ఏదైనా ఫన్ స్టఫ్ షీల్ అండర్స్టాండ్స్ ఇట్స్ ఫన్ అండ్ సీరియస్. సో వేవ్ లెంత్ బాగా సింక్ అవుతుంది. సో chaotic. కలిసాను. యా, వాళ్ళు చాలా నమ్మదస్తులు. ఆంటీ చాలా ఫన్. ఇప్పుడు అత్తయ్య అనాలి, అత్తయ్య చాలా ఫన్. మావయ్య గారు కూడా చాలా కామ్, నెమ్మదస్తులు అండ్ వెరీ కేర్ఫుల్. సో వెరీ కామ్ మీటింగ్ వాళ్ళతో. యా, వాళ్ళకి అన్నయ్య ఉన్నారు. లేదు, కుదరలేదు. యా. The whole life a promise. Your family. నాకు Mother father is born Hmm. and cousins we born in childhood. యా, మదర్ ఫాదర్ వాళ్ళది మా కోసం ఇట్ వాస్ అ వెరీ ఫర్ ద లాంగెస్ట్ టైం వాళ్ళది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఫాదర్ ఒరిస్సాలో ఉండేవాళ్ళు, మేము ఇక్కడ వైజాగ్లో చదువుల కోసం. సో ఐ థింక్ ఐ సీన్ ఎంత డిస్టెంట్ ఉన్నా ఇట్ విల్ వర్క్అవుట్. వన్ కాన్ఫిడెన్స్ అది. బట్ అగైన్ డిస్టెన్స్ ఆల్సో బ్రింగ్స్ ఇట్స్ అ ఫ్రెష్ స్టార్ట్ ఎవ్రీ టైమ్. అండ్ నేను మా చెల్లి నాకు చెల్లి అండ్ వీఆర్ వెరీ క్లోజ్. చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం చాలా. బట్ ఐ థింక్ నేను బ్యాచులర్స్కి బయటకు మూవ్ అయ్యాక ఐ థింక్ స్టార్టెడ్ మిస్సింగ్ ఈచ్ అదర్. అప్పుడు చిన్నప్పుడు చాలా కోపాలు ఉండేవి. బట్ దెన్ ఇట్ స్టార్టెడ్ టు టర్న్ ఇన్ టు లవ్ అండ్ ఐ విష్ షీ వాస్ హియర్. బట్ యా, ఐ మిస్ హర్. క్లాస్ వెళ్ళేటప్పుడు వెళ్ళారన్నారు. సో మీ సిస్టర్కి మ్యారేజ్ అయింది. అయిపోయింది.
లేరు, ఇక్కడ లేరు, రాకూడదని వాళ్ళ ఇంటి సైడ్ ఎవరు చనిపోయారు, రాకూడదని. యా బ్యాచిలర్ ఎలా మీ సిస్టర్ మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు బ్యాచిలర్ పెళ్ళి అయ్యాక తనకి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. ఐ థింక్ నథింగ్ చేంజ్డ్ యాక్చువల్లీ, జస్ట్ దట్ ఇన్ఫ్యాక్ట్ ఇంటి పక్కనే ఉంటుంది. సో నాట్ మచ్ చేంజ్డ్ ఎక్సెప్ట్ దట్ మా ఇంట్లో ఉండట్లేదు అంతే. యా యా ఆఫ్ కోర్స్. యా యా డెఫినెట్లీ పెళ్ళికి ముందు తనకన్నా నేనే ఎక్కువ యాక్చువల్లీ ఏడ్చాను, బాగా ఎక్కువ వెళ్ళిపోతుంది అని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ థింక్ ఆ భయాలన్నీ పోయినాయి. బట్ యా చైల్డ్హుడ్ మెమరీస్లో మీ సిస్టర్కి ఫన్నీ మూమెంట్ యా సో మా ఇంట్లో సండేస్ దోశ డే కానీ బోండా డే. దోశ డేస్ అయితే ఇద్దరం బుక్ పెట్టుకొని ఎవరు ఎక్కువ తిన్నారు అని చెప్పి రాసుకునే వాళ్ళం. ఇట్ వాస్ ఫన్నీ. బట్ తను ఎక్కువ తినేది కాదు, బట్ పోటీ కోసం ఎక్కువ తినేది. సో ఇట్ వాస్ యా ఫాదర్ ఒరిస్సా ఉన్నారు, మీరు ఇక్కడ వైజాగ్లో ఆ గ్యాప్ ఎలా యా ఏజ్ థర్డ్ స్టాండర్డ్ నుంచి చైల్డ్హుడ్ అప్పుడు రిలేషన్. యా 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 చిన్నప్పుడు ఐ థింక్ మాకు సెకండ్ దాకా డైలీ నేను అసలు వదిలేవాను కాదు. తర్వాత ఒరిస్సా వెళ్ళాక ఐ థింక్ ఒరిస్సాలో ఓన్లీ 6 months ఆఫ్ ఇయర్ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఎవ్రీడే కాల్స్, ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు లేదా ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు, ఈవినింగ్ ఫ్రీ ఉన్న టైంలో ఐ థింక్ ఎవ్రీడే 1-2 hours కాల్లో ఉండేవాళ్ళం. తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము కూడా ఒరిస్సా మూవ్ అవుదాం అనుకున్నాం. బట్ దే డిడ్ ఇంక్రెడిబుల్ సాక్రిఫైస్. ఒరిస్సా వెళ్తే మళ్ళీ చదువులు పాడైపోతాయని అక్కడ ఎగ్జామ్స్ రాసి స్కూల్ అంతా జాయిన్ అవ్వబోయి దెన్ వి కేమ్ బ్యాక్. చాలా సాక్రిఫైస్ చేశారు. అండ్ నా బీటెక్ అయిపోయాక ఇక్కడికి వచ్చారు. బట్ నేను బీటెక్లో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాను. సో మేము యాక్చువల్లీ ఒకే ఇంట్లో ఉన్నది చాలా తక్కువ రోజులు, వెరీ ఫ్యూ ఇయర్స్. యా నేను యూఎస్ సియాటల్లో చేస్తున్నాను. చిన్నప్పుడే పేరెంట్స్ అక్కడ ఉన్నారు, మళ్ళీ మీరు చేస్తున్నారు, గ్యాప్ ఇంకా పెరుగుతూనే ఉంది. సో అది ఎలా మీరు ఎలా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్? యా పేరెంట్స్ ఉండడం అందరికీ యా యా స్పెషల్ మూమెంట్ కదా. యా చిన్నప్పుడు ఉంటే వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు మీరు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయిందంటే యా అవును. మీ పేరెంట్స్ మీ మిస్ అయ్యారు. యా ఐ థింక్ నాకున్న వెరీ గుడ్ మెమరీ చిన్నప్పటిది ఏంటంటే, ఐ థింక్ వైజాగ్ వాళ్ళు అందరికీ తెలిసింది, ఒకే బైక్ మీద 4, నేను, చెల్లి, డాడీ, మదర్ అందరూ జగదాంబ సెంటర్కి షాపింగ్, సంక్రాంతి షాపింగ్, అండ్ రాత్రి రిటర్న్ వచ్చేటప్పుడు ఎల్ఐసి దగ్గర పునుగుల బండి దగ్గర పునుగులు తిని రావటం. ఐ థింక్ అది ఇప్పటికీ ఇంకా గుర్తున్న మెమరీ. యా గ్యాప్ పెరుగుతుంది అంటే పెరుగుతుంది. ఫర్ సమ్ రీజన్ ఒక పాయింట్లో ఇట్ వాజ్ నార్మలైజ్డ్, బట్ తర్వాత ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అని. సో ఇది యాక్చువల్లీ ఇది చెప్పచ్చు. ఐ థింక్ నేను ఎప్పుడు మా డాడీని అంత మిస్ అయ్యాను అంటే ఐ థింక్ ఇట్ గాట్ నార్మలైజ్ థర్డ్ స్టాండర్డ్ నుంచి, కాబట్టి ఇట్ వాజ్ నార్మల్. ఫన్నీ ఆర్ నాట్ ఫన్నీ ఈజ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, లైక్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్లో అందరి ఫాదర్స్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, గవర్నమెంట్ జాబ్స్, ఆర్మీ ఆర్ వాట్ ఎవర్. సో ఇట్ వాజ్ నార్మల్ సార్ట్ ఆఫ్ అలా ఫీల్ అయ్యేవాళ్ళం. తర్వాత బయటికి వెళ్ళాక అర్థమైంది ఇట్స్ నాట్ నార్మల్, దీస్ ఆర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అని. సో ఐ నెవర్ థాట్ ఐల్ మిస్. కానీ యూఎస్ వెళ్ళిన ఫస్ట్ డే ఐ థాట్ నేను బెంగపడేది మా మమ్మీ గురించి అని, బట్ వియర్డ్లీ మా డాడీ గురించి బెంగపడ్డా, బికాస్ చాలా తక్కువ టైం స్పెండ్ చేశా అని. సో ఎవ్రీ టైమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఎక్కువ ఫ్రెండ్స్ దగ్గరికి
ఫ్రెండ్స్ కూడా తక్కువ ఇక్కడ ఉన్నది, అందరూ చాలామంది యూఎస్లో ఉన్నారు. బట్ ఉన్న వాళ్ళని కూడా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కలిసి ఇంట్లోనే ఎక్కువ, బయటకు కూడా వెళ్ళను. వచ్చిన 3 వీక్స్లో 2 వీక్స్ ఇంట్లోనే ఉంటా. మేబీ ఈవినింగ్ బయటకు వెళ్తాం కానీ. సో ఆ మ్యాక్సిమం మూమెంట్ క్యాప్చర్ చేయడం ట్రై చేస్తాను. అండ్ అన్ఫార్చునేట్లీ నేను తన్మయ్యని వాళ్ళ పేరెంట్స్కి దూరం చేస్తున్నా. బట్ వీ హ్యావ్ ప్లాన్స్ ఒక నెక్స్ట్ 5 to 10 years లోపు రావాలని. ఐ ఆల్సో డోంట్ వాంట్ టు స్టే దేర్. వీళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఐ జస్ట్ వాంట్ టు కమ్ క్లోజర్. ఇంక్రెడిబ్లీ లక్కీ, మా చెల్లి బావ ఇక్కడే పక్కనే ఉంటారు, లైక్ 5 minutes 10 minute వాక్ యాక్చువల్లీ. సో ఐమ్ గ్రేట్ఫుల్, వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. బట్ ఐ వాంట్ టు బీ హియర్ అండ్ బీ ద వన్ టు డూ ఇట్. అంకుల్ చెప్పండి, తనకి పెళ్ళి అయిపోతుంది కదా, మీరు తనని మిస్ అవుతారా? లైక్ అంటే తను మీరు చిన్నప్పుడు కూడా ఒరిస్సా వెళ్ళానని చెప్పారు, చాలా గ్యాప్ ఉండేనండి మీ పేరుకి. తను మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయాడు, మళ్ళీ పెళ్ళి అయిపోతుంది, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏదో హ్యాపీగా ఉన్నారు కాబట్టి మరి ఫీలింగ్ లేదు, వెళ్ళడం వల్ల లైఫ్ బాగుండాలని కోరుకున్నాను. చిన్నప్పుడు తను ఎక్కువ అల్లరి చేస్తాడు, అంతగా ఏం లేదు, అంతగా ఏం లేదు, సైలెంట్గా పోయింది. తనకి ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంది? ఫ్యూచర్ బాగుంటుందని ఎక్స్ప్రెషన్ బాగుండాలని కోరుకుంటున్నాం. తనకి చెప్పండి, లైక్ తన చూసి జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి ఏంటి చెప్పాల్సిన అవసరం లేదు, హ్యాపీగానే ఉంటారు. మనం పెద్దవారు చెప్తారు ప్లానింగ్గా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ప్లానింగ్ అని చేస్తున్నాం. ఏదైనా తను చేసిన అల్లరి ఏమైనా చెప్పగలుగుతారా? లైక్ మీకు గుర్తుంది? అల్లరి ఏమి లేదు, ఎప్పుడూ సైలెంట్గా వర్క్. ఏమైనా స్టోరీస్ అల్లరంటే అల్లరే మీకు చాలా గుర్తుంది లైక్ చిన్నప్పుడే? చిన్నప్పుడు అంటే బహుశా ఫస్ట్ స్టాండర్డ్ టైంలోనూ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాం, ఒక బండి రిజిస్ట్రేషన్కి. వెళ్ళినప్పుడు ఒకసారిగా హెవీగా నవ్వేశారు, చాలా హ్యూజ్గా. అదే మ్యాక్సిమం ఒక 4 years టైంలోనూ. టూ కిడ్స్ లైక్ చెల్లి ఇంకా తిను కదా, మీరు ఇద్దరిలో ఎక్కువ ఎవరితో ఉంటుంది? మాకు ఇద్దరు అటాచ్మెంట్, వాళ్ళిద్దరు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఎక్కువ అల్లరి చేస్తున్నారు? అల్లరేం లేదు కానీ బాగా కలిసిమెలిసి ఉంటారు. అల్లరే ఎప్పుడూ లేదు, వాళ్ళ అన్నయ్యతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా దానికి? చెప్పాలంటే చెప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి చెప్పాలని లేదు, హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. తన ప్రొఫైల్లో పెద్ద ఏం పెట్టలేదు. షీ సీమ్డ్ కామ్ ఫోటోలో. జడ్జ్ రాంగ్ బట్ ఐ థాట్ షీ వాజ్ వెరీ కామ్. తర్వాత కలిసినప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ ఇన్స్టెంట్ కనెక్షన్ కన్నా ఐ థింక్ వీ హ్యాడ్ సో మచ్ టు టాక్, నాట్ జస్ట్ అబౌట్ అవర్ సెల్స్. ఐ థింక్ చాలా ర్యాండమ్ స్టఫ్ మాట్లాడాను. ఐ థింక్ అది పెళ్లి చూపుల కన్నా ఒక 5 years ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాట్లాడినంత స్మూత్గా అయిపోయింది. అండ్ వీ వర్ టాకింగ్ ఆల్ ర్యాండమ్, నాట్ పర్సనల్ టాపిక్స్, ర్యాండమ్ టాపిక్స్. తను షీ రీడ్స్ వెల్ అవుట్ సైడ్, స్కూల్ అని కాదు, లైక్ ర్యాండమ్ స్టఫ్ చదువుతూ ఉంటుంది. సో వీ హ్యాడ్ సో మచ్ టు టాక్. ఫస్ట్ మీటింగ్ తర్వాత వి థాట్ అయ్యో ఇది పెళ్లి చూపులు కదా, వీ షుడ్ హ్యావ్ టాక్ మోర్ అబౌట్
పెళ్లి సంగతి దాన్ ఆర్ పెళ్లి చూపుల సంగతి దాన్ ఆల్ స్టఫ్. సో ఐ డెంట్ థింక్ అంత కనెక్ట్ అవుతాము అని. సో ఇట్ వాస్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ మీట్ అయ్యారు. లేదు, ఫ్యామిలీ లాస్ట్ ఇయర్ మా చెల్లి పెళ్ళికి ముందు కలిశారు. జస్ట్ వెన్ వి సెడ్ మాకు ఓకే అంటే వాళ్ళు వెళ్ళి కలిశారు. ఐ థింక్ బోత్ ఫ్యామిలీస్లో ఫస్ట్ మాకు నచ్చింది అంటేనే వాళ్ళు ముందు ఒకసారి ఫోన్లో మాట్లాడారు. బట్ ఐ థింక్ వాళ్ళు డైరెక్ట్గా కలిసింది మేము ఓకే అన్న తర్వాత, జస్ట్ టు సీ ఇఫ్ దే ఆర్ ఓకే అండ్ అలా. యా. పెళ్ళికి ముందు తనకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలి మళ్ళీ రిటర్న్ ఎలా ఉంటాను. యా. మెసేజ్ అంటే తను కేయాటిక్ అన్నా కానీ నేను కూడా కేయాటిక్ ఇన్ ద సెన్స్ చాలా అన్ఆర్గనైజ్డ్. ఐ థింక్ సడన్గా స్పాట్లో పెట్టారు. కొంచెంసేపు ఆలోచించి చెప్తా. మెసేజ్ అంటే ఇట్ విల్ బీ ద సేమ్ ఫన్. కొంచెం తిట్టుకొని రెక్లెస్గా ఉండి, బట్ ఐ థింక్ ఇట్ విల్ బీ we'll come back for sure to India and ఏమో నాకు మెసేజ్ ఏమి ఇవ్వాలి అర్థం కావట్లేదు. లేదు, ఫస్ట్ ఐ థింక్ మే 2nd or 3rd if I'm not wrong, but somewhere around that. ఒక్క సెకండ్. బట్ లాస్ట్ ఇయర్ జూన్ 1st వీక్ దుబాయ్లో స్పెండ్ చేసాం ఒక 3 days. ఇట్ వాజ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ ఇన్ పర్సన్ దాన్ ఇన్ ఫోన్. ఇద్దరికి కన్సర్న్స్ ఉండినాయి. ఫోన్లో ఇట్ వుడ్ బీ డిఫరెంట్ అని, బట్ ఇన్ పర్సన్ ఆల్సో ఫోన్లో ఉన్న అంటే ఒకసారి కలిసాం, తర్వాత అంతా ఫోన్లోనే. అండ్ వీ వర్ స్కేర్డ్ ఆర్ లిటిల్ స్కేర్డ్ ఇన్ ద సెన్స్ దట్ ఫోన్లో ఉన్న ర్యాపో మళ్ళీ ఇన్ పర్సన్ ఉంటుందా లేదా అని. ఇట్ వాస్ జస్ట్ యాజ్ న్యాచురల్ ఫోన్లో ఉన్నట్టే. ఐ థింక్ మేబీ ఫస్ట్ ½ an hour ఆక్వర్డ్ ఉండిందేమో, అది కూడా బేర్లీ ఆక్వర్డ్ యాక్చువల్లీ. సో ద ఫస్ట్ 3 days ఇట్ వాజ్ అ బ్రీజ్ యాక్చువల్లీ. అండ్ తనకి ఫస్ట్ ఫ్లవర్స్
June 18th పంపించా. I think that is when I asked her if she would marry me. I think that is the special day rather than the day we met and actually the Dubai trip as well. Yeah. ట్రైన్లో ఉంటారే. పెడతా. స్విచ్డ్ ఆఫ్ అంట, నెట్వర్క్ లేకపోవచ్చు ప్రాబ్లీ. యా. ఏమల్లరి చేశాడని చెప్పండి ఒకసారి. ఏంటివి చిన్నప్పుడు ఏమల్లరి చేశాడు ఏంటి చెప్పండి వింటాం. చిన్నప్పుడు అసలు అల్లరే చేసేవాడు అదే ఇంటర్వ్యూ. అన్నయ్య గారు ఏం చెప్పలేదు, ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. అడిగారండి. అయిపోయింది అన్నయ్య గారు. అదే క్వశ్చన్ అంతేనా? చెప్పండి. అడగండి. అల్లరి ఏమైనా స్టోరీస్? అల్లరా అల్లరి ఏం చేసేవాడు కదా, ముందుకు రమ్మంటే వెనక్కి వెళ్ళేవాడు చిన్నప్పుడు. ముందుకు రా గూట్లోకి వెళ్ళి కూర్చునేవాడు ఒక కబోర్డ్లోకి. మా బాబు ఇద్దరు అస్సలు చాలా సైలెంట్. అది అంత సైలెంట్. ఇద్దరు సైలెంట్, చాలా సైలెంట్. అస్సలు సైలెంటే. ఐడియల్ పేరెంట్స్ ఇద్దరు. ఇప్పుడు తనకి పెళ్ళైపోతుంది అండి, పెళ్ళవుతుంది కదా ఆ అబ్బాయికా? ముందు జాగ్రత్తలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం జాగ్రత్తలు ఏం చెప్పలేదు. మా పిల్లలు ఎవరు అంటే వాళ్ళ ఇష్టమే అన్నీను. మేమేం కాదను, వాళ్ళు కావాలంటే ఇంక అంతే. అంటే పేరెంట్స్కి ఇట్లా ఉంటాయి కదా, పిల్లలు ఇలా ఉండాలి అలా. అలాగేం లేదు అస్సలు. మేము ఎప్పుడూ వాళ్ళకి ఏమీ చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళరు మా పిల్లలు ఇద్దరును. ఎక్కువ నేను మా పిల్లలే ఎప్పుడు ఫస్ట్ నుంచి వాళ్ళ డాడీ బయటే ఉంటారు. అదే అంటే ఇప్పుడు అలా ఉన్నారు కదా, తను యూఎస్ వెళ్ళినప్పుడు మీకు ఎలా ఎలా ఉంటుంది? నేను చాలా ఏడుస్తాను, వచ్చినప్పుడు అలా ఏడుస్తాను వెళ్ళేటప్పుడు. అవును, ఎయిర్పోర్ట్లో వెళ్ళే ప్రతిసారి ఏడుస్తుంటుంది. అంటే లోపలికి వెళ్ళే వరకు నాకు ఇంక అసలు ఆ ఏడుపు ఆగదు. ఇంటికాడి నుంచి ఇంక స్టార్ట్ అయిపోతే అసలు చిన్నప్పటి నుంచి పొట్ట మీద పడుకొని అలవాటు. అలాగా ముద్దుగా ఉంటాడు ఇప్పటికీను. అవన్నీ మిస్ అయి ఉంటారు కదా తను యూఎస్ వెళ్ళి. అంతే. పాపకు కూడా సిస్టర్కి కూడా పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ మీరు అంకల్ అప్పుడు ఎలా ఉంది? ఇంకా ఉండలేక దిగమ కూడా ఉంటామే. అంటే పాప ఇక్కడే ఉంది కాబట్టి కొంచెం అలా మేనేజ్ వస్తుంది. యూఎస్ నుంచి వచ్చినప్పుడు తనకి ఇంట్లో ఎలా ఉంటుంది? లైక్ అంటే కంప్లీట్గా తనతోనే ఉంటుంది? మాతోనే ఉంటారు. అంటే అలా కదా, యూఎస్ నుంచి వస్తారు మీరు అన్ని రోజులు బాధపడుతుంటారు. అవును, చాలా సంతోషం వస్తుందంటే. లైక్ ఇష్టమైన ఫుడ్ అది వండి పెడతాను. ఏమో కావాలంటే వండేస్తాను, ఏం కావాలన్నా. ఎప్పుడైనా ఇలా ఇలా ఇది కావాలి అది కావాలని ఏమన్నా అడిగారా? అలాగేం లేదు. నేను వంటే ఫుడ్ మాత్రం చాలా ఇష్టం మా పిల్లలిద్దరికీ. అంటే నాట్ ఓన్లీ ఫుడ్, లైక్ ఐటమ్స్. ఇప్పుడు బయటకు వెళ్తారు కదా మీరు, షాపింగ్స్ కానీ జాతరలకు అప్పుడు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అలా ఎవరు పిల్లలా? వాళ్ళ ఇష్టమైంది కొనుక్కోవటమే, మేము వెయిటింగ్ చేస్తాం అంతే. మాకు కూడా వాళ్ళు తీస్తారు ఇద్దరును అంతే. చాలా సైలెంట్ ఉన్నారు. మా అమ్మాయి అయితే ఇంకా మా అమ్మాయి కోసం బట్టలకి వెళ్ళామనుకో అక్కడే వెయిటింగ్. షాపులోని గంటలు అక్కడే కూర్చోబెట్టేస్తుంది. మాకు టైం పాస్.
తెలుసుకోవాలి. ఇది నేను అడుగుదాం అనుకున్నది వారం అంతా. అంటే వారంలో కొంచెం మా పాప రాలేదని కొంచెం బాధ ఉండి ఏమీ పట్టించుకోవట్లేదు అది. యాక్చువల్లీ చెల్లికి కాల్ చేద్దాం. హలో, రాతి అయిపోయిందా? నువ్వు వీడియోలో ఉన్నావు, రికార్డింగ్ చేస్తున్నారు. నిన్న క్వశ్చన్ అడుగుతారు, నువ్వు చెప్పాలి. నువ్వు వీడియో తీస్తున్నారు, నేను క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు చెప్పాలి. ఓహో, ఓకే ఓకే. వీడియో తీస్తున్నా. నువ్వు నాకేమైనా ఆడియో రికార్డ్ చేస్తున్నారు అంతే. ఓకే ఓకే. ఏం అడగమంటారు? ఎవరు నన్నా? ఒకటి తెలుసుకోవాలని ఓకే, నువ్వు నన్ను తిట్టడం మానేసి ఇష్టపడింది ఎప్పటి నుంచి? నేను నా చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. అదేంటి కొట్టుకునే వాళ్ళం కదా, నన్ను ఇంట్లో గడేసి లాక్ చేసేదాన్ని. అదంతా నీ మీద ప్రేమతో. ఎందుకు అంత ప్రేమ? అది బ్రదర్ కాబట్టి. ఇది ఆన్ కెమెరా డైలాగ్స్, ఆఫ్ కెమెరా ఇంకా ఇవే సేమ్ స్టాండర్డ్ డైలాగ్స్ చెప్తా. ఏంటి అంటే మీరు ఏదైనా సీక్రెట్స్ లైక్ తినకి ఒకలాగా తనకు ఒకలాగా అలా సీక్రెట్స్ ఏమైనా? ఏమి లేవు మాకు, అసలు సీక్రెట్లే ఉండవు మా పిల్లల దగ్గర. అలా ఏం షేర్ చేసుకోవాలి? ఏమి అలాగ ఉండదు. మేము ముగ్గురికి అసలు సీక్రెట్లు ఉండవు. మా నాన్నగారే ఏమి చెప్పరు, కానీ మాకు మాత్రం ఆవిడ చెబుతా చూడండి. తనకు అడిగి ఏదైనా సీక్రెట్స్ మీ గురించి వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. నా గురించి వాళ్ళిద్దరా? రాత్రి నువ్వేమైనా సీక్రెట్స్ నా గురించి అమ్మతో చెప్తున్నావా? లేదు. మీరేమైనా చెప్తారా సిస్టర్ గురించి? మా సిస్టర్ గురించి మా మమ్మీ నాకు చెప్తుంది, షాపింగ్లో పెట్టే హింసలన్నీ. ఇంకా చిన్నప్పుడు మా ఇద్దరిది ఏదైనా మమ్మల్ని చంపేసే స్టోరీ ఉంది కదా, వాటర్ టబ్లో పెట్టి. చిన్నప్పుడు అంటే పని చేసుకోవటానికన్నీ ఒక టబ్లో నీళ్ళు పోసి కూర్చోబెట్టేవాళ్ళు ఇద్దరు. నేను ఇద్దరు పెద్ద ఒక టబ్ ఉండేది, అందులో కూర్చోబెడితే మా పని అయ్యే వరకు వాళ్ళు అందులో ఉండేవాళ్ళు. స్నానం తర్వాత పని అయ్యాక పడుకొని పెట్టేదాన్ని. అంతే. ఎక్కువ మా బాబునైతే సొంటావులు ఉన్నప్పుడు అసలు ఏ పంతులు ఉండేవాళ్ళు పక్కన, వాళ్ళు అస్సలు వదిలేవాళ్ళు కాదు, తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకునేవాళ్ళు. అలాగే పిల్లలు లేరు అప్పుడు, బాబునైతే అసలు వాళ్ళ దగ్గరే పడుకొని పెట్టుకునేవాళ్ళు. ఇంకా ఆన్ కెమెరా రేవతి నువ్వు రావట్లేదు కదా, నాకేమో చెప్తావా? అది ఎవరు రాలేదని చెప్పి నువ్వు ఫీల్ అవ్వకు, కానీ నువ్వు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసుకో, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది ఒక కొత్త ఇది, అంటే నీ లైఫ్లో నెక్స్ట్ చాప్టర్, అండ్ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఐ విష్. ఓకే, ఆడోకు.
సంతోష్ వచ్చాడా? సంతోష ఉన్నాడు. ఇవ్వు. ఇవ్వాలా? అమ్మకి అడుగు. సరే మళ్ళీ చేస్తాను. ఓకే పర్వాలేదులే మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ? ఇక్కడ క్లబ్ హౌస్లో ఫంక్షన్ హాల్లో ఉన్నాం. అయిపోయిందా అక్కడ function? ఇంటర్వ్యూలా చేస్తున్నారు, వీడియో రికార్డింగ్. ఓ, ఎవరికి? మన నలుగురికేనా? ఇప్పుడు నాన్న వచ్చి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అమ్మ వచ్చింది. ఆ, ఓకే. ఈ విన్ని వాళ్ళందరూ ఉన్నారా? ఉన్నారు. ఓకే. నువ్వేమైనా స్టోరీ చెప్పాలా నా గురించి, గుర్తున్న స్టోరీ? ఏం స్టోరీ? నా గురించి గుర్తొచ్చే ఒక స్టోరీ, మన ఇద్దరికి బాండ్ ఏదైనా ఉంటే. నువ్వు ఏదో చెప్తావు అనుకుంటున్నావు, చెప్పు. నేను చెప్పను. చెప్పు. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారా? వీడియో తీసి మనకి ఇస్తారు. అదే నేను చిన్నప్పుడు పెన్స్ కొనుక్కునేదాన్ని. నువ్వేమో నా పెన్ కోసం అడుగుతూ ఉండేవాడివి, కానీ నేనైతే నీకు నా పెన్ ఇచ్చేదాన్ని కాదు. నేను కలర్స్ పెన్స్, చమ్కీల్ పెన్ అవి కొనుక్కునేదాన్ని. తర్వాత నేను బయటికి చదువుతూ ఉండేదాన్ని, నువ్వు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేవాడు. తర్వాత నిన్ను చూసి నేను ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను. నువ్వు లోపలికి చదువుతా అని నిన్ను చూసి నేను చదువుతూ అలా చేసేదాన్ని. నువ్వు నా మీద ఇరిటేట్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా, లేదా నేను చేసిన ఇరిటేటింగ్ పని? నువ్వు దేవుడికి దండం పెట్టుకో, అదే నాకు నచ్చదు. ఓకే, ఇంకా అంతే, అవే నాకు నచ్చదు. నీలో దేవుడికి దండం పెట్టుకోవడం ఉండదు. ఇంకేం ఇరిటేటింగ్ పనులు చేయనా? ఇంకేం లేదు. దేవుడికి దండం పెట్టుకోకపోవడమే నువ్వు చేసే మోస్ట్ ఇరిటేటింగ్ పని. ఓకే, 1 word ఏంటి? నేను యూఎస్ వెళ్ళిపోయాక నాకు మిస్సింగ్ మూమెంట్ ఏంటి, ఆర్ 1 wordలో చెప్పాలంటే? రోజు కలవడం, ఒకే ఇంట్లో ఉండడం, వచ్చేస్తా. కలిసి కార్లో వెళ్ళడం, తిరుపతి ట్రిప్. కెమెరా అయిపోయింది. సరే, ఓకే రాతి, అయిపోయింది, బాయ్. మళ్ళీ మాట్లాడు. ఓకే. ఫొటోస్ ఉన్నాయా? భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. భజరే నందగోపాల హరే, భజ
భజరే 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 భజ 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 భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయవి కావని మాధవుడా నీను చేరిన ప్రాణమిది మా మాయని బాధని పిల్ల
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి, అందుకోవటే
నగుమోము తారలే తెగిరాలే నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయే ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే తన వెనకే మోహాలనే మీరేంతలా ఇలా మోమాటమే ఇక వీడేనులే నగుమోము తారలే తెగిరాలే నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అనకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి హెచ్చటకులేమో తెలియదుగా అడగనేని చెలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషములేవే విడివిడిగా సమయాలకే సెలవే ఇక పేరులేనిది ప్రేమ కానిది ఓ కదే ఇదే కదా ఇప్పుడే అమయ్యే తీరాలే అమయ్యే తీరాలే మేఘాన్ని వదలని చినుకై సంద్రాన్ని కలవని నదులై పరిమితి లేని ప్రణయమే ఎంత అందం అసలు కొలవ కాలం మునిగి తేలిదేహాలే తుదకు తెలియని దూరం మరిచి కలిసెలే స్నేహం ముగిసేటి గమ్యమెలేని పయనమిదే మురిసేటి అడుగులతోనే ఓ కదే ఇదే కదా ఇప్పుడే అమయ్యే తీరాలే అమయ్యే తీరాలే నగుమోము తారలే తెగిరాలే నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయే ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే తన వెనకే